మార్నింగ్ ఫ్రెండ్స్, వీడియో నెంబర్ 15 అనుకుంటాను. ఒకసారి చూడండి. ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఆల్రెడీ మనం 3 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను గదా! 3 ఆప్షన్స్‌లో కీ ఫ్యూచర్స్ ఇవి. ఫ్లెక్సిబుల్ 4 రకాల పాలిసీస్ ఉంటాయి దీంట్లో. ఇంకోటి ప్రీమియం మిడ్ టు ఫైనాన్షియల్‌గా అంటే మనకి ఫ్యూచర్‌లో 2, 3 రకాల నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అయ్యేటట్టు చూసుకోవచ్చు. ఇన్‌కమ్ బై చూజింగ్ వాలెట్ ఫ్యూచర్ అంటే మనకు కావాలన్నప్పుడు విత్‌డ్రా చేసుకోవడానికి కూడా చాయిస్ ఉంది. కానీ అది వాలెట్‌లో ఉండడం వల్ల కొంచెం రిటర్న్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకోటేందంటే వుమెన్స్‌కైతే ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో 2% డిస్కౌంట్ ఇస్తారు. ప్రీమియం ఆఫ్‌సెట్ ఫ్యూచర్స్, ఆఫ్‌సెట్ ప్రీమియమ్స్ సర్వైవల్ బెనిఫిట్స్ గూడా బెటర్‌గా ఉంటాయి. బట్ ఇంకోటేందంటే టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కీ ఫ్యూచర్స్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇది 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌దే చెప్తాను. ఎందుకంటే 0-5 ఇయర్స్ ఉన్న కిడ్స్ ఉంటారు వీళ్ళకి. 30 ఇయర్స్ ఉంటారు కాబట్టి నెక్స్ట్ 85 ఇయర్స్ వరకు ఈ పాలిసీలు పనిచేస్తాయి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. వితౌట్ ఇన్‌కమ్ ప్రూఫ్, వితౌట్ ఎడ్యుకేషన్ 50,000 కట్టే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే 25-35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీలలో ఫర్చ్యూన్ గ్యారంటీ ప్లస్ గాని, ఎస్ఐపి గాని, ఎఫ్‌జి సెక్యూర్ గాని ఈ 2, 3 పాలిసీలలో ఏది బెటర్‌గా వస్తుందో ఒకసారి చూసి చెప్తే సరిపోతుంది. నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రెగ్యులర్ ఇన్‌కమ్ ఆర్ఓపి ఆప్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఆప్షన్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఒకసారి చూడండి. ఇంతకుముందుకు 17 ఇయర్స్ వరకే పాలిసీ టర్మ్ ఉండేది. దీంట్లో 55 ఇయర్స్ వరకే ఉంటుంది. సేమ్ ఎస్ఐపి పాలిసీ లాగా ఇది అన్నమాట. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీంట్లో 38 ఇయర్స్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్చ్యూన్ గ్యారంటీ ప్లస్‌లో 30 ఇయర్సే ఇన్‌కమ్ వస్తుంది వెయిటింగ్ పీరియడ్ చేస్తే. ఎస్ఐపిలో 33 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. దీంట్లో 38 ఇయర్స్ ఇన్‌కమ్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎఫ్‌జి ప్లస్ ఏందంటే 49 ఇయర్స్, 50 ఇయర్స్ వరకు పాలిసీ. ఎస్ఐపి పాలిసీ మాక్సిమం 51 ఇయర్స్ పాలిసీ. ఇది అయితే మాక్సిమం 55 ఇయర్స్ పాలిసీ. అంటే 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ నెక్స్ట్ 55 అంటే 85 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ పాలిసీ అనేది పనిచేస్తుంది. బీపీఆర్ ఉంటుంది. ఎప్పుడు అంటే 85థ్ ఇయర్‌లో డెత్ జరిగిన ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో రెగ్యులర్ ఇన్‌కమ్ ప్లస్ ఈ ఆప్షన్ చెప్తినంటే కస్టమర్‌కి చాలా బెనిఫిట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మేక్ యూర్ ఓన్ ప్లాన్ తీసేసేయండి. మీరు కొటేషన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి అన్నీ చూడండి. ఏం డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. నేను మళ్ళీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కన్‌ఫ్యూజ్ కావు కాకుండా ఉండాలి. కస్టమర్‌ని కన్‌ఫ్యూజ్ చేయకూడదు. మీరొక పాలిసీ ప్రాపర్‌గా గైడ్ చేసి ఇస్తే కాంపిటీషన్‌లో ఎక్కడ కంపారిజన్ చేసుకున్నా ఈవెన్ టాటాలో వేరే అడ్వైజర్ ఎళ్లి ఇంతకంటే మంచి పాలిసీ చెప్పినా గూడా మీరిచ్చిందే బెస్ట్ ఆప్షన్ కావాలి అనుకుంటే దీని గురించి ప్రాపర్‌గా తెలుసుకోండి. రెగ్యులర్‌గా వీడియోస్ చూడండి. ఫర్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఈ ఆప్షన్ చెప్తినంటే దిస్ ఈస్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్ అన్నమాట. బీపీఆర్ ఉంటుంది, రెగ్యులర్ ఇన్‌కమ్ ఉంటుంది, పాలిసీ టర్మ్ అనేది 55 ఇయర్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. 1,00,000 పెడుతున్నంటే 1,47,000 వస్తుంది. 50,000 పెడితే దీంట్లో సగం వస్తుంటది ప్రీమియమ్. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. చూడండి లాస్ట్‌కి మనకు మెచ్యూరిటీ అమౌంట్ కింద 12 ఇయర్స్ ప్రీమియం రిటర్న్ వస్తుంది. రైడర్ ప్రీమియం రిలేటెడ్‌గా మొత్తం చూసుకున్నట్లయితే టోటల్ ఇన్‌కమ్ ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ 68,00,000 వస్తుందండి. 12 ఇయర్స్ ఎంత కడుతుంది? బీపీఆర్ రైడర్‌కి కొంచెం ఎక్స్‌ట్రా పడుతుంది ప్రీమియం మనకి. ఎందుకంటే పాలిసీ టర్మ్ అనేది 55 సంవత్సరాలు. అంటే 85 ఇయర్స్ ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ నుంచి వచ్చే రిటర్న్స్ అన్నీ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి కాబట్టి మనకు బీపీఆర్‌కి 16,000 పడుతుంది. మొత్తం రైడర్స్ కలుపుకుంటే మనకు ప్రీమియం వచ్చేసి 1,20,000 రూపీస్ వస్తుందన్నమాట. సెకండ్ ఇయర్ నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి 1,25,000. ఇదొక్క పాలిసీ 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి మీరు మంచిగా గైడ్ చేసి ఇచ్చారనుకోండి. దానివల్ల కస్టమర్‌కి చూడండి 30 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ కట్టుకుంటాడు. అంటే 42 ఇయర్స్ వరకు పేమెంట్ చేయడం అయిపోతుంది. దాని తర్వాత 5 ఇయర్స్ వెయిట్ చేస్తాడు. 48 ఇయర్స్. 48 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం 1,47,000 ఆన్ బాండ్ గ్యారంటీ డబ్బులు రెగ్యులర్‌గా ఆయన ఏజ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు వస్తాయండి. 33 ఇయర్స్, 38 ఇయర్స్ సంథింగ్ అనుకుంటా. అంటే 45 48 అంటే 58, 68, 78. దాదాపుగా 38 ఇయర్స్ ఇన్‌కమ్ అనేది రెగ్యులర్‌గా వస్తుంది. ఈ 38 ఇయర్స్‌లో ఆయనకుండే రిక్వైర్మెంట్స్ ఏంది? ఒకవేళ పిల్లలు కొంచెం లేట్ అయ్యి ఉన్నారనుకోండి, పిల్లల ఎడ్యుకేషన్‌కి యూజ్ అయితది ఇమ్మీడియేట్‌గా. అంటే 10థ్ వరకి పిల్లలు 10థ్ క్లాస్ వచ్చేంత వరకు ఈయన పే చేస్తాడు.
10థ్ నుంచి ఇంటరు, డిగ్రీ వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం 1,50,000 అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంటరు, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ వరకు ఒక 10 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ మంచిగా చదివిపించొచ్చు. ఫస్ట్ నీడ్ అది. దాని తర్వాత ఈలోపు వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్‌కొస్తారు. ఆయన ఏజ్ ఒక 60 అంటే పేరెంట్స్‌కి ఒక 75, 80 ఇయర్స్ వరకుంటారు. వాళ్ళు ఒకవేళ లైవ్‌లో ఉన్నట్లయితే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి పనిచేస్తుంది. అంటే ఆ టైంలో మంత్లీ ఒక 12,000, 15,000 అంటే వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఈయన పిల్లలకు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ మనవడు, మనవరాళ్ళ ఎడ్యుకేషన్‌కి యూజ్ అవుతుంది. ఒకవేళ ఎర్లీగా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారనుకోండి. 35, 40 ఇయర్స్‌లో మ్యారేజ్‌లు చేశారనుకోండి. కరెక్ట్ 48 ఈయనకు 48 ఇయర్స్ వచ్చే లోపు వాళ్ళ పిల్లలకి మనవడు, మనవరాలు వాళ్ళ పిల్లలకు గూడా పిల్లలవుతారు. ఆ పిల్లల ఎడ్యుకేషన్‌కి గూడా ఈ పాలిసీ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ వీళ్ళ పిల్లలు ఈయనని మంచిగా చూసుకున్నారనుకోండి. ఈయన రిటైర్మెంట్ లైఫ్‌కి అప్ టు 85 ఇయర్స్ వరకు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీకి మీరు ప్రాపర్‌గా రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ అనేది గైడ్ చేసి ఇచ్చినట్లయితే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఫైనాన్షియల్‌గా పిల్లల ఎడ్యుకేషను, రిటైర్మెంటు, వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంటు, ఈయన రిటైర్మెంట్ లైఫు, వాళ్ళ పిల్లల యొక్క పిల్లలు మనవడు, మనవరాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇట్లా 4, 5 రకాల అవసరాలనేది క్లియర్‌గా ఫుల్‌ఫిల్ అయిపోతాయన్నమాట. ఓకేనా? ప్రాపర్‌గా అర్థం చేసుకోండి. తెలియకపోతే 1, 2 సార్లు చూడండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను క్లారిఫై చేస్తాను. మాక్సిమం అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు డౌట్స్ రావు అనుకుంటున్నాను. చూసిన తర్వాత కూడా డౌట్స్ వస్తే ఒకసారి రాసుకోండి. నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను బెటర్‌గా మీ డౌట్‌లన్నీ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. నా ఇంటెన్షన్ ఒకటే. టాటాలో పార్ట్ టైమ్‌గా, ఫుల్ టైమ్‌గా చేసే వాళ్ళందరికీ టాటాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాలిసీ గురించి ప్రాపర్‌గా అవేర్‌నెస్ ఉండాలి. అది నా ఇంటెన్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. Please comment your compliments and comments. I accept everything. Thank you so much.